నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా పనిచేశారన్నమాట. నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లా ఒక ప్రాంతం రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు, కేంద్ర మంత్రిగా ఒకసారి, లోక్సభ స్పీకర్గా 2 సార్లు, భారత రాష్ట్రపతిగా సేవలందించిన వారికి మన దేశంలో స్మరించుకోవడం లేదనమాట. నీలం సంజీవరెడ్డి భారతదేశానికి స్వతంత్రం తర్వాత ఏర్పడిన రాష్ట్రపతి కూడాను, రాష్ట్రపతిగా సేవలు అందించారు కూడా నీలం సంజీవరెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు. ఒక కేంద్ర మంత్రి ఒకసారి, లోక్సభ స్పీకర్గా 2 సార్లు, భారత రాష్ట్రపతిగా ఒకసారి చేశారన్నమాట. 1910 మే 19 అనంతపురం టౌన్కు దగ్గరగా ఉండే ఇల్లూరులో నీలం సంజీవరెడ్డి జన్మించారు. తండ్రి ఒక స్థాయి మోతుబరి రైతు అనమాట. నీలం రాజశేఖర్ రెడ్డి తనకు తమ్ముడు అయితే రాజకీయ సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులుగా సాగారు. తాకట్లో భారతదేశం ఆర్థిక శాస్త్ర రీత్యా కూడా విలువైన గ్రంథం రాసిన తరిమెల నాగిరెడ్డి స్వయంగా బావగారు అనమాట. రాజకీయంగా కల్లూరు సుబ్బారావు అనుయాయులుగా సంజీవరెడ్డి ప్రజాజ్యోతిని ప్రారంభించారు. యువకుడిగా గాంధీ స్ఫూర్తితో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమంలో సమయంలో జైలుకి వెళ్ళిన యోధుడు నీలం సంజీవరెడ్డి. మద్రాస్ ప్రెసిడెన్సీలో మంత్రిగా చేసి 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, 1957 ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి అవ్వారన్నమాట. 1956లోని తొలి ముఖ్యమంత్రిగా. నీలం వారి సమాధి తెలుగు ప్రాంతంలో కాక బెంగళూరులో ఉంది. లేకపోతే భాగ్యనగరంలో పివి నరసింహరావు, ఎన్టీ రామారావు మహనీయుల సమాధుల పాత్ర నీలం రెడ్డి అంటూ కనీసం వార్తల్లో ఒక వాక్యాన్ని అడపాదడపై వినిపేది. అలాంటి అవకాశం కూడా ప్రస్తుతం లేకుండా పోయింది. అనంతపురం వచ్చిన ఒక యువ నాయకుడు సర్వేపల్లి రాధాకృష్ణ నీలం సంజీవరెడ్డి దామోదర సంజీవయ్య అనంతపురంలో శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం చదివారని ప్రసంగించారు. దీనికి ఖండిస్తూ ప్రముఖ జర్నలిస్టు ఆ యూనివర్సిటీకి వచ్చింది 1982లోని. అప్పటికే ఆ ముగ్గురు తమ జీవితంలో అత్యంత పదవులు అధిరోహించారని చెప్తారన్నమాట. శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీలో చదివారంటూ చాలామంది చెప్తున్నారు, కానీ అదని తప్పనమాట. సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, దామోదర సంజీవయ్య అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం చదివారని తప్పు. ఎందుకంటే 1952లో యూనివర్సిటీ వచ్చిందనమాట. అక్కడ నిజానికి ఈ ప్రాంత ప్రజలు వారి వారసుగా తరహాలు రాయలసీమ 4 జిల్లాల కోసం ఆర్ట్ కళాశాల 1916లోనే అనంతపురంలో ఏర్పడిందనమాట. దీన్ని సీనియర్ డిస్ట్రిక్ట్ కళాశాల అనేవారు అన్నమాట. పిమ్మట గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీగా పేరు మార్చారు. ఆ తర్వాతనే మదనపల్లిలో బీటీ కాలేజీ అనిపిషన్ పూనిక మీద వచ్చింది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి 2 ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, దామోదర సంజీవయ్య అనంతపురం కాలేజీలోనే చదువుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ బదిలీ మీద మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుంచి 1916 వేసవిలోని ఫిలాసఫీ అధ్యాపకులుగా అనంతపురం కళాశాలకు వచ్చారు. అయితే 3 నెలల తర్వాత మద్రాస్ బదిలీ అయ్యి వెళ్ళిపోయారన్నమాట. ఈ కాలంలోనే శ్రీనాథ పత్రికా సంపాదకుల తర్వాత రాణించిన పుప్పూరు రామాచార్యులు బిఏ విద్య సర్వేపల్లి రాధాకృష్ణ శిష్యులు అనమాట. సర్వేపల్లి రాధాకృష్ణకు నీలం సంజీవరెడ్డి ప్రశిష్యులుగా అవుతారన్నమాట. సర్వేపల్లి వారు 1917 రాజమండ్రికి బదిలీ అయ్యి అక్కడ 1 సంవత్సరం పనిచేసినప్పుడు ఆస్ట్రాల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండరన్నమాట. పుప్పూరు రామాచార్యులు 1920లో బిఏ మధ్యలో వదిలి అనంతపురం కలెక్టర్లో గుమస్తాగా ఉద్యోగం చేసి 1927లో ఉద్యోగం రాజీనామా చేశారు. ఆయన తర్వాత అనంతపురం దగ్గర ఇల్లూరులో పెద్ద రైతు నీలం సంజీవరెడ్డి ఇంట ఆయన కుమార్ సంజీవరెడ్డి ఇంగ్లీష్ చదువు చెప్పడానికి ట్యూషన్ మాస్టర్గా వెళ్ళారు. ఆ ఇల్లు గ్రామం నుంచి మిత్రుల సాయంతో రామాచార్యులు 1920 సెప్టెంబర్లో పినాకిని అనే పత్రికను ప్రారంభించారు. రామాచార్యులు నీలం సంజీవరెడ్డి తన విద్యా గురువుగా, కల్లూరు సుబ్బారావును తన రాజకీయ గురువుగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు నీలం సంజీవరెడ్డి. అనంతపురం జిల్లా ఆర్ట్స్ కళాశాలలో ఒక రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఉద్యోగం నేర్చుకుంటే మరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చదువుకున్నారు. అంటే అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోని ఒక సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నారు, మరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా చదువుకున్నారు అనమాట. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోని సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నారు, నీలం సంజీవరెడ్డి చదువుకున్నారు అనమాట. అలాంటి ప్రత్యేకత దేశంలో మరే కళాశాలలో లేదనమాట. అంటే ఒకే కళాశాలలో చదువుకున్న 2 రాష్ట్రపతులు అవ్వారనమాట. అలాంటి ప్రత్యేక దేశంలో మరో కళాశాలకు లేదు. ఈ చరిత్ర సరిగా తెలుసుకోకుండా రాజకీయ నాయకులు, మేధావులు తప్పుగా మాట్లాడుతున్నమాట. 1970 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత స్పీకర్గా ప్రమాణ చేసిన పిమ్మట హిందూపురం సభలో 9వ తరగతి విద్యార్థిగా కూడా చాలామంది ఈ పాట రాస్తున్న నాగసూరి వేణుగోపాల్ గారు అప్పట్లో 9వ చదువుతున్నమాట. ఆయన కూడా చెప్తున్నారన్నమాట. ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వస్తున్నప్పుడు అనంతపురం రాగానే తన పైన హెలికాప్టర్ని కాస్త కిందకి దింపి నీళ్లు అక్కడక్కడ కనిపించాయని ఆనందం కలిగిందని సభలో చెప్పారన్నమాట. ప్రజలకు ఏది అవసరమో దాన్నే సూచించగల దిట్ట నీలం సంజీవరెడ్డి అనమాట. తర్వాత రాష్ట్రపతి పదవి విరమణ చేశాక 1993 నీలం
వారి 80వ జన్మదినాన్ని పురస్కరించి అనంతపురంలో నీలం సంజీవ్ రెడ్డి విగ్రహాన్ని ఆయన సమక్షంలో ఆనాటి రాష్ట్రపతి ఆర్ వెంకటరమణ ఆవిష్కరించారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నీలం సంజీవ్ రెడ్డి వారి విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. 12 ఏళ్ల విద్వాన్ విశ్వము పుప్పు రామచారి సర్వేపల్లి రాధాకృష్ణ జీవ చరిత్రలు రచించిన వారే నీలం సంజీవ్ రెడ్డి జీవితాన్ని కూడా రచించారన్నమాట. 1935 ఏప్రిల్లో నీలం సంజీవ్ రెడ్డి వివాహ సమ్మేళనం అనంతపురంలో జరిగిందనమాట. 1955 నుంచి 1962 దాకా ఆంధ్ర శాసన సభ్యులుగా ఉన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడింది. ఈ సభలో శాసనసభకు 5 ఏళ్ళకు మించి ఉన్నారన్నమాట. శిష్యుడు ముఖ్యమంత్రి, ఈయన గురువు రామానుజాచార్యులు ఎమ్మెల్యేగా ఉంటే నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ కాలంలో చేసేసారన్నమాట. 1950లో రామానుజాచార్యులు స్వతంత్ర వివరణతో భరించలేక కాంగ్రెస్ స్థానిక అధ్యక్షుడిగా సంజీవ్ రెడ్డి ఆయన 3 సంవత్సరాల పాటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారన్నమాట. 1959 నాన్ సచిత వారి ధారావాహికంగా తెలుగువారి ప్రముఖుల్లోని 75 వారాల పాటు ప్రయత్నం చేయడం ప్రారంభించింది. ఈ శీర్షికలోనే ఆయన ప్రథమ స్థానంలో ద్వితీయ స్థానంగా అనే దాన్ని కూడా రాశారు. మరి ఎన్జి రంగా 21 అక్టోబర్ 1959 సంచికలో వచ్చిన వ్యాసంలోని తెలుగు వెలుగులు అన్న దాంట్లో నీలం సంజీవ్ గురించి రాసుకుని ఇచ్చారన్నమాట. 75 వ్యాసాలకు బాపు బొమ్మలు కూడా వేశారు. ఇక పెన్పోర్ట్ రైట్ కూడా బాగా రాశారన్నమాట. 1973లోని 1974లో సంజీవ్ రెడ్డి పలుకులు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను, కేంద్ర మంత్రిగా ఉన్నాను, లోక్సభ స్పీకర్గా ఉన్నాను. ఈ పదవి చాలన్నాడు ఇప్పుడు ఇందిరాగాంధీ ఎందుకు తలవంచాలి? నేను ఒక రైతు బిడ్డను, ఊరు వెళ్ళి నా పొలాలు పండించుకుంటాను, కానీ స్వేచ్ఛగా శాంతంగా సంతృప్తిగా జీవిస్తాను. లేకపోతే బతుకులేదని నమ్మకం నాకు ఏ కోణంలో లేదు. పైగా ఇప్పుడు ప్రజలను ఇప్పుడు నా సేవకు అవసరం ఉందని తోచడం లేదు. అట్టి అవసరం వారికి తిరిగి నన్ను పిలుస్తారని ప్రశాంతంగా నీలం సంజీవ్ చెప్పారన్నమాట. నీలం సంజీవ్ రాష్ట్రపతి అయిన సందర్భంలో నాళ్ళ వెంకటేశ్వరరావు కూడా ఇదే వ్యాఖ్యం చేశారన్నమాట. ఇలాగా నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతిగా అయ్యారన్నమాట. ఈ విధంగా నీలం సంజీవ్ రెడ్డి ఒక 2 సార్లు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా 2 సార్లు, రాష్ట్రపతిగా 1 సారి, ఈ విధంగా అన్ని పదవులు అలంకరించిన గొప్ప మేధావి నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.